30 ఫైర్ యాక్సిడెంట్స్ స్టార్ట్ అయింది ఇక్కడ 4-5 స్టాల్స్ ఇక్కడ ఫైర్ పరిధిలోకి వచ్చినది. దాని తర్వాత మనకు ఫస్ట్ టార్గెట్ ఉండే ఎలాంటి హ్యూమన్ లాస్ ఉండకూడదు, లాస్ ఆఫ్ లైఫ్ ఉండకూడదు, స్టాంపీడ్ ఉండకూడదు. తర్వాత ఉన్నంత వరకు ఎంత తొందరగా ఉంటే ఫైర్ని కంట్రోల్ చేయాలా. అవి ఈ మూడు మనకు ఆబ్జెక్టివ్స్లో దాదాపు వరకు ఎలాంటి మనకు లోపం కనపడతలేదు. దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ అండ్ సీరియస్ ఇంజరీస్ కూడా ఎవరికి లేవు. రూమర్స్ కొన్ని వచ్చినాయి కానీ అది అంతా అబద్ధం. అండ్ ఫైర్ కూడా త్వరగా కంట్రోల్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది సరైన సమయంలో రాలేదని వాళ్ళు బాధితులు ఆరోపణ చేస్తారు. దాని కాదు, 2 ఫైర్ స్టేషన్స్ ఎక్కడే ఉన్నాయి అండ్ ఇమీడియట్లీ విదిన్ 2-3-4 minutes they started doing their job. 2 fire brigade were inside the premises only. ప్రతి సంవత్సరం ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, ఫస్ట్ ప్రతిసారి ముందే ఫైర్ వెహికల్స్ పెడతారు, ఈసారి పెట్టలేదని చెప్పారు. 2 vehicles ఇక్కడ ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. వారు స్టార్ట్ చేశారు కంట్రోల్ చేయడం. ప్రమాదం జరిగిన 40 నిమిషాలకు ఫైర్ వాళ్ళు రియాక్ట్ అయ్యారని చెప్తున్నారు. దాని గురించి ఇది కాదు. అండ్ దెన్ దిస్ ఇస్ నాట్ సబ్జెక్ట్ టు విచ్ ఫైర్ డిపార్ట్మెంట్ విల్ సే. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఆఫీసర్స్ ఇక్కడ ఉంటారు ఆ బందోబస్తులో, వారు చెప్తున్నారు 2 ఫైర్ ఇంజన్స్ వర్ అవైలబుల్, ఇమీడియట్లీ దే స్టార్టెడ్ డూయింగ్ దర్ వర్క్. బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు మీ ద్వారా అందిస్తున్నారు? అదే వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ చేస్తారు వారికి ప్రాపర్టీ ఇప్పుడు, బికాస్ చాలామంది వెళ్ళిపోయినారు. వారి ప్రాపర్టీ ఇప్పుడు రాత్రి మొత్తం బందోబస్తు ఉంటుంది. వీల్ ప్రొటెక్ట్ ప్రాపర్టీ. తర్వాత మనం కేసు రిజిస్టర్ చేస్తాం. దెన్ వాట్ ఎవర్ ఫర్దర్ కాంపన్సేషన్ అండ్ ఆల్ అది బేసికలీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తాం.